గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గోరటికి వెంకన్నకి ఇవ్వడం పైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఉద్యమంలో పాల్గొన్నాడు, ఉద్యమంలో రాశాడు. ఓ సీనియర్ కవి. తెలంగాణ అనగానే ఒక గద్దరు గోరెటి వెంకన్న, జయరాజు, అందశ్రీలి, దేవ్ లాంటి వాళ్ళు గుర్తొస్తారు. ప్రముఖులు వీళ్ళు, మన గౌరవానికి ప్రతినిధులు వీళ్ళు. కాబట్టి ఇచ్చారు. ఆ అవతల పార్టీ ఆయన బీఆర్ఎస్ పార్టీ అన్నంత మాత్రాన సంకుచితంగా ఇవ్వకూడదని ఆలోచించలేదు. విశాల హృదయంతో తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఓ పాలమూరు బిడ్డ, ఒక సంవత్సర కాలంలో ఓ పాలమూరు బిడ్డ ఒక వెనుకబడ్డ ప్రాంతం నుంచి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆ సోయింది కాబట్టి వీళ్ళందరినీ గుర్తించి ఇచ్చాడు. సాయి చంద్ కూడా ఉండే కదా, ఆ సాయి చంద్ ఉన్నాడు. సాయి చంద్ ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన తెలంగాణ ఒక్కరోజుదండి, అనేక సంవత్సరాలుగా వెనకకు నెట్టివేయబడ్డ ప్రాంతం. వ్యవసాయకంగా అభివృద్ధి చెందలేదు, సాంస్కృతికంగా అభివృద్ధి చెందలేదు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు, ఎడ్యుకేషన్ రీత్యా అభివృద్ధి చెందలేదు. ఇవన్నీ ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం ఏదైతుందో ఆ 10 సంవత్సరాలు జరగలేదు. ఇప్పుడు జరుగుతుంది. మనందరం సంతోషపడాలి. జరుగుతుందా? తప్పకుండా జరుగుద్దని అనుకుంటున్నాను. జయరాజ్ గారు హామీ ఇస్తున్నారా? గవర్నమెంట్ ఏం కాదు కదా, నేను ఎమ్మెల్యేనా, నేనేమన్నా మంత్రినా, భవిష్యత్తులో ఎమ్మెల్యే కావచ్చు. నాకు అట్లాంటి ఏం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎమ్మెల్సీ కావచ్చు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్లకు ఒక రాజ్యాంగం రాసే అవకాశం ఇచ్చారు. సలహాలు సూచనలు ఇవ్వమన్నారు. ఏమయ్యా నువ్వు ఏం చేస్తావంటే ఈ 3 రంగుల జెండా తీసుకొచ్చాడు, ధర్మచక్రం తీసుకొచ్చాడు. ఇప్పుడు నువ్వు చెప్పిన కన్నీళ్లు, కష్టాలు, బాధలు ఏమైనా ఉన్నాయనుకో, ముఖ్యమంత్రి పిలిచి అడిగిండు అనుకో, ఈ కన్నీళ్లు, దుఃఖం అంతా కూడా, నా వలపోతంతా కూడా తెలంగాణ గురించి అది ఆయన టేబుల్ మీద పెట్టేటోనే. కానీ నేను ఏమి ప్రజాప్రతినిధిని కాదు కదా. భవిష్యత్తులో ఇస్తారేమో, భవిష్యత్తులో ఇవ్వాలన్నా కానీ 100 కోట్లు లేనిది ఇవాళ ఎమ్మెల్యే కాడు కదా ఎవడు. నా కాడ 100 కోట్లు ఉన్నాయా? 100 కోట్లు ఎందుకండి ఎమ్మెల్యే కావడానికి? ప్రజాసేవ చేయడానికి 100 కోట్లు ఎందుకు? ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది? ఇలా ధనస్వామ్యం కదా నడిచేది. మీకు తెలియదా మురళీకృష్ణ గారు? సర్పంచ్ కావాలంటే 10 లక్షలు ఖర్చు పెట్టాలి. మీరు కొత్తగా మాట్లాడుతాను నేను. కాబట్టి ఇలాంటి వ్యవస్థలో మాలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు కావటం అనేది కష్టమైన పని. ఎమ్మెల్సీ ఇస్తారేమో అది తెలియదు నాకు. అవన్నీ అప్లికేషన్ పెట్టుకున్నా, ఇస్తే తీసుకుంటారా? అవి మా త్యాగాలను గుర్తించి ఒక నేను దారి వెంట వెళ్తూ ఉంటాను. నా పాటను గుర్తించి ఒక ఆయన ఓ పూలదండ వేస్తాడు. ఇంకో కొంచెం దూరం పోయిన తర్వాత ఒక ఆయన శాలువ కప్పుతాడు. ఇంకొక కొంచెం దూరం పోయిన తర్వాత అన్న మా ఇంటికి వచ్చి ఛాయ్ తాగి పొమ్మంటాడు. ఇంకొక ఆయన అన్న మా ఇంటికి వచ్చి అన్నం తిని పొమ్మంటాడు. ఇంకొక ఆయన అన్న నువ్వు ప్రకృతి మీద బాగా రాస్తున్నావు కదా, ఈ పండ్లు పొలాలు తీసుకుపోమ్మని అంటాడు. కవి అనేవాడు ఎవరిచ్చినా స్వీకరిస్తాడు కదా కదా. నాకు నేనేమి ఎవరిని అడగలేదు కదా, ఈ రోజు వరకు తల వంచలేదు కదా. కాబట్టి ఇట్లానే జీవిస్తాను. మీరు ఒక విప్లవ కవిగా మీ జీవితాన్ని ప్రారంభించారు, విప్లవోద్యమాలలో పాల్గొన్నారు. అలాంటి విప్లవోద్యమాల నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత అలాంటి ఉద్యమం పైన తప్పు మాట్లాడతాను. నేను బయటికి రాలే. ఇప్పుడు విప్లవోద్యమాలు ఉన్నారా మీరు? నేను ఇప్పటికీ నా సిరలు మార్క్సిజం, నా దమనులు అంబేద్కరిజం, నా హృదయం బౌద్ధారామం, ప్రకృతే నా పవిత్రాశ్రమం. అలాంటి విప్లవోద్యమాల నుంచి బయటికి వచ్చిన తర్వాత మీరు కానీ చాలా మంది కానీ బయటికి రాలేదు. నేను ఇప్పుడే చెప్తున్నా, ఒక మనిషి దోపిడీ చేయని వ్యవస్థ కోసం ఇప్పుడు నేను పాటలు రాస్తున్నాను. బాబాసాహెబ్ ఏ అణిచివేతలు కులరహిత సమాజం కోరుకున్నాడో ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయంగా బతుకుతున్నాను. ఏ గౌతమ బుద్ధుడైతే ఓ సుందర సుచందర నందనవనం లాంటి ఓ ప్రపంచాన్ని కాంక్షించాడో అలాంటి విలువలు కలిగి బతుకుతున్నాను. ఏ ప్రకృతి విధ్వంసం జరుగుతుందో ఆ ప్రకృతి విధ్వంసానికి వ్యతిరేకంగా ప్రకృతిని కాపాడమని కొట్లాడుతున్నాను. నాలో మార్క్సిజం లేదని ఎలా అనుకుంటారు? నాలో అంబేద్కర్ లేదని ఎలా అనుకుంటారు? నాతో బౌద్ధం లేదని ఎలా అనుకుంటారు? ఆ లక్షణాలు అన్నీ ఉండబట్టే కదా ఇవాళ మీ స్టూడియోకి వచ్చి నేను మాట్లాడేది. కాబట్టి అవన్నీ లేవు అనుకుంటే పొరపాటు. ప్రజాస్వామ్యం ధనస్వామ్యం అయితే విప్లవం అనివార్యం అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రజాస్వామ్యం ధనస్వామ్యం అవుతుంది. రేపు విప్లవం వస్తే ఖచ్చితంగా నేను కలం పట్టుకొని ముందు నడుస్తాను. మీ తరంలో చాలా బలంగా ప్రశ్నించారు, రాజ్యాన్ని ధిక్కరించారు. కానీ రాను రాను ఈ యొక్క సామాజిక స్పృహ, స్పందించేటువంటి గుణం, తత్వం, ప్రశ్నించేటువంటి తత్వం తగ్గిపోతుంది కదా అని అనిపించట్లేదా మీకు? ఇంకా మీ వారసత్వాన్ని కొనసాగించే కవులు కానీ రచయితలు కానీ అసలు ప్రశ్నించడం కాదు మురళీకృష్ణ గారు.
మల్టీనేషనల్ కంపెనీలు ఈ దేశంలోకి వచ్చిన తర్వాత భయంకరమైన రాసాయనిక ఎరువులు వాడటం వల్ల భూమి చచ్చిపోయింది. భూమి లేదు, ఇప్పుడు చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన భూమి మీద ఎరువులు వేసి పంట కోసం ప్రయత్నం చేస్తే అది రావట్లేదు. రాకపోతే ఏమవుతుంది? పంట రాకపోవటం వల్ల పంట రావట్లేదు, వచ్చిన పంటకు రేట్ లేదు. తద్వారా ఏమైంది? మొదట భూమి చచ్చిపోయింది, తర్వాత రైతు చచ్చిపోయాడు. అలాంటి రసాయనిక ఎరువులు వేసిన పంటల్ని తినటం వల్ల చిన్న వైరస్ వచ్చినా కానీ మనం చచ్చిపోతున్నాం. మీరు కనుక బాగా గమనిస్తే ఒకనాడు పాడి పంటలతోటి అద్భుతంగా ఉండే ఇవాళ పంట సేనుకు పోతే భయంకరమైన కంపు వాసన వస్తుంది. ఇవాళ గడ్డి కూడా పశువులు తినక పశు జాతి అంతరించిపోయింది. అసలు మనిషి భూమి చచ్చిపోయిన రోజులు ఇవి. 40 సంవత్సరాలు వచ్చినా కానీ ఎవడు పెళ్లి చేసుకోవటం లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నోడికి ఎవడికి పిల్లలు ముట్టట్లేదు. ఈ ప్లాస్టిక్ గ్లాసులో నీళ్లు తాగటం వల్ల ఇందులో ఉన్న ప్లాస్టిక్ అణువులు కడుపులోకి పోయి చాలా మంది క్యాన్సర్ వస్తుంది. పిల్లలు కూడా పుట్టట్లేదు చాలా మందికి. ఎక్కడ డిన్నర్ జరిగినా కానీ ప్లాస్టిక్ ప్లేట్లలో అన్నం పెట్టడం వల్ల వేడి అన్నం ప్లాస్టిక్ ప్లేట్లో పెడితే పైనది మొత్తం కరిగిపోయి వాని కడుపులోకి వెళ్ళి ఇలా క్యాన్సర్ వస్తుంది. రాజు మరి నువ్వేం చేస్తున్నావని నన్ను అడగండి మీరు. నేను అవని పుస్తకం తీసుకొచ్చాను, రైతులను మొత్తం అవేర్ చేశాను. ఇంటిలో కడుక్కునే కెమికల్స్ వాడటం వల్ల స్త్రీలకు క్యాన్సర్ వస్తుంది. బాత్రూంలో కెమికల్ వాడటం వల్ల స్త్రీలకు క్యాన్సర్ వస్తుంది. ఇల్లు సాఫ్ చేసేటప్పుడు కెమికల్ వాడటం వల్ల భయంకరమైన క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా 100 ఎకరాలలో ఒక రైతుని తయారు చేసి, పద్మారెడ్డి అనే రైతుని తయారు చేసి 100 ఎకరాలలో కుంకుళ్ళేసి ప్రత్యామ్నాయంగా కుంకుడు రసంతో ఇలా చేతులు గడిగేది అయితేంది, షాంపూ అయితేంది, ఇల్లు దూడ్చేది అయితేంది, బాత్రూమ్ గడిగేది అయితేంది. నేను క్యాన్సర్ వ్యాధిలో 2 నెలల కంటే బతకమన్నా డాక్టరు. కానీ నేను రైతుల్ని ఇట్లా ప్రోత్సహించడం వల్ల ఆ రైతులు జొన్నలు పంపుతున్నారు, రసాయనిక ఎరువులు లేని పంట పంపుతున్నారు. నేను 20 సంవత్సరాలు బతికాను. పద్మారెడ్డి అనే రైతు నాకు పండ్లు పంపుతాడు, ఫలాలు పంపుతాడు. ఆయన తోటలో 135 ఎకరాలలో నాకు ఒక గుడి గట్టి పెట్టుకున్నాడు. గుడి కట్టాడు, ఒక గుడి కట్టాడు. ఎందుకంటే నీ పుస్తకాలు చదివి నేను ఇంత అయ్యాను. కాబట్టి ప్రకృతిని పరిరక్షించటమే ఇలా మనందరి పని. కాబట్టి ఈ సంస్కృతి నాశనం కావటం కాదు, మొత్తం వ్యవస్థే ఐన్స్టీన్ ఒక మాట అంటాడు, ఏనాడైతే కందిరీగలు అంతరించిపోతాయో ఆ రోజు మానవ జాతి అంతరించిపోతుంది అని చెప్పాడు. కందిరీగలు ఉన్నాయా? లేవు. ఇక మనం ఎందుకు ఉంటాం? పశువులు పోయినాయి కదా మన ముందు, ఇప్పుడు మనం పోతాం. కాబట్టి ఇప్పటికైనా మనుషులు మేల్కోవాలనేది ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను, మీ టీవీ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నాను. కాబట్టి నేను ప్రకృతిని కాపాడటం కోసం నేను పనిచేస్తాను.